హలో, లెట్స్ గో టు కుండలేశ్వరం. అయితే మేము పొద్దున్నే 5కి లెగిసామన్నమాట. 5కి లెగిసి క్లాత్స్, టిఫిన్స్ అన్నీ కూడా సదిరేసుకుని మా బాబాయ్ వాళ్ళ ఆటో అయితే తీసుకుని కుండలేశ్వరం అయితే వెళ్ళిపోయాం. అండ్ మధ్యలో దారి వ్యూ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇష్టమైన ప్లేసెస్, రోడ్స్ ఏంటంటే బ్రిడ్జెస్ వస్తాయి కదా, కింద రివర్ వెళ్తూ పైన బ్రిడ్జ్ మధ్యలో మనం ఉంటాం కదా, నాకు ఆ వ్యూ అంటే చాలా ఇష్టం. అలా ఫైనల్గా 2 అవర్స్ జర్నీ చేసి అయితే కుండలేశ్వరంకి అయితే వచ్చేసాము. ముందుగా అయితే వృద్ధగౌతమి నదిలో స్నానం చేసేసి వెళ్దాం. మా చెల్లి అయితే నా ఇంకొక చిన్ని చెల్లిని పట్టుకుని చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయిపోతుంది చూడండి. అండ్ ఈ వృద్ధగౌతమి నదిలో నైట్ టైమ్ గంగమ్మ తల్లి కాకి రూపంలో వచ్చి ఇక్కడ స్నానం చేసి తెల్లవారిపోయిన తర్వాత హంస రూపంలో వెళ్తుందంట. అంటే మనం గంగా నదిలో స్నానం చేసిన తర్వాత మన పాపాలన్నిటినీ అందులో వదిలేస్తాం కదా, అందుకు ఆ పాపాల వల్ల గంగమ్మ తల్లి నల్లంటి కాకిలా మారుతుందట. తర్వాత ఈ వృద్ధగౌతమి నదిలో స్నానం చేసి హంస రూపంలో వెళ్తుందంట. అంతటి చరిత్ర ఉంది కుండలేశ్వరానికి. ఇంకా చాలానే ఉంది కానీ నాకు ఏ విషయం తెలుసో మీకు అదే చెప్తున్నాను. అండ్ ఫైనల్గా గుడికి కూడా వచ్చేసి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ కాసేపు ఫ్యామిలీ మొత్తం కూర్చున్నాము. తర్వాత బాగా ఆకలేసి మా నాన్నమ్మ చేసిన నిమ్మకాయ రవ్వ ఉప్మా అయితే తిన్నాం. నాకు బాగా నచ్చింది, పుల్లగా. అండ్ ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. నాకైతే ఈ బ్రిడ్జ్ వ్యూ అంటే చాలా ఇష్టం. ఈ నది గంగా నదో, కృష్ణా నదో, గోదావరి కూడా నిజంగా నాకు తెలీదు, కానీ వెళ్ళేటప్పుడు అలా చూస్తూనే ఉంటాను. నాకు అంత ఇష్టం అనమాట. మీరు ఎప్పుడైనా సరే కుండలేశ్వరం వెళ్ళారా? వెళ్తే అక్కడ ఎలా ఎంజాయ్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.